అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భూపతి దీపిక గారిని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం వల్ల మాకు బిగ్గెస్ట్ సపోర్ట్. అండ్ హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ సిరీస్లో పార్ట్ 4 డెవలపింగ్ ది విలేజ్ చూస్తున్నారు. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. క్రిష్ తన కొత్త ప్రాజెక్ట్ ద్వారా మిగతా గ్రామాలకు కూడా చేరుకున్నాడు. అతని గ్రామస్తులు ఆశ మరియు గౌరవాన్ని నింపుతూ కొత్త మార్గాలను, పరిష్కారాలను అందించడం ప్రారంభించాడు. క్రిష్ కొత్త ప్రాజెక్ట్ కొత్త ఆశల్ని నెలకొల్పింది. అతను కృషి మరియు సహాయం ద్వారా క్రిష్ ఇప్పుడు మరింత ఆశలు పొందాడు. గ్రామాలు అతని పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాయి. అతని పట్ల మరియు గౌరవం పెరిగి క్రిష్ అర్థమవుతుంది అతను నిజమైన విజయాన్ని సాధించాడు అని. క్రిష్ తన పనిలో ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఈ మార్పు నా వల్లే జరిగాయనే భావన నన్ను ఆనందపరుస్తుంది. ఎటువంటి స్వార్థం లేకుండా నేను ఇతరుల జీవితాల్లో మార్పు తెచ్చానని క్రిష్ ఆలోచిస్తూ ఉంటాడు. క్రిష్ తన కుటుంబంతో కలిసి ఈ ప్రయాణాన్ని సమీక్షించాడు. అతను చూసిన ప్రతి మార్పు తన కుటుంబాన్ని, తన విలువను గుర్తింపజేసింది. మీరు నా జీవితాన్ని మార్చేశారు అని అతను తన కుటుంబ సభ్యులకు చెప్తాడు. ఇప్పుడు క్రిష్ తన ప్రాజెక్ట్ మరియు విస్తరించడాన్ని నిర్ణయించుకున్నాడు. అతను చేసిన మార్పు గొప్ప లక్ష్యం, ప్రతి గ్రామానికి చేరాలని అతనిది గొప్ప మార్గ ప్రయాణం. క్రిష్ తన కళా విషయాల ఇతర రాష్ట్రాలకు మరియు గ్రామాలకు వ్యాప్తి చెందాలని నిర్ణయించుకున్నాడు. అతను దేశవ్యాప్తంగా ప్రయాణించాలనుకుంటాడు మరియు అతని మందికి సహాయం చేయడం, ఈ గ్రామాలలాగే అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అనుకున్నాడు. క్రిష్ కొత్త ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ కొంతమంది గ్రూప్ యువకులతో మీరు కూడా సేవ చేయాలి అని క్రిష్ వారికి కొత్త కార్యక్రమం గురించి వివరించాడు. అంగీకారంగా పనిచేయాలని కోరాడు. క్రిష్ తన సామర్థ్యం మరింత పెంచేందుకు అనేక శిక్షణలు తీసుకున్నాడు. అతని మరియు బలంగా, ధైర్యంగా మారాడు. అతని పనిలో వృత్తిపరమైన దృఢమైన ఇతరుల మంచికి చేయడానికి ఉత్సాహాన్ని ఇచ్చింది. అతని కృషి దేశవ్యాప్తంగా పరిచయం పొందింది. క్రిష్ జాతీయ స్థాయి ప్రశంసలను అతని కృషి గురించి అతనికి బహుమతి మరియు ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు. క్రిష్ తన జీవితంలో కొత్త లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అతను అనుకున్నది ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి సహాయం చేయడం, ప్రపంచంలో గొప్ప మార్పు తీసుకురావడం అనేది ఒక చిన్న మార్గం మాత్రమే. క్రిష్ తను అనుకున్న ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలని కొత్త మార్గాలు, కొత్త దారుల్లో వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉన్న క్రిష్కి తను ఒక గ్రామాన్ని చూశాడు. ఆ గ్రామం తన ఊరిలాగానే అభివృద్ధి చెందాలని, చాలా కొత్త మార్గాలు, చదువు, విద్య, వైద్యం, పేదల కోసం ఏదైనా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్న క్రిష్ తను చేయాలనుకున్న ఈ పనులను తన ప్రాజెక్ట్లో పొందుపరుచుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యే విధంగా చాలా మార్గాలను ఏర్పాటు చేసుకున్నాడు క్రిష్. అలా ఏర్పాటు చేసిన దాంట్లో మొదటిది గ్రామ అభివృద్ధి, రెండవది విద్య, మూడవది వైద్యంగా తీసుకున్నాడు. క్రిష్ చాలా ఆనందంగా నేను చేసిన ఈ సహాయం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చాలా ఆనందపడతాడు క్రిష్. అలా క్రిష్ తను ఊరితో పాటు చాలా అభివృద్ధి పనులు, ఊరు అభివృద్ధి కోసం చాలా కొత్త ఆలోచనలు చేస్తున్నాడు క్రిష్. సో మా ఈ హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ స్టోరీస్ మీకు నచ్చే ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూసింది డెవలపింగ్ ది విలేజెస్ చూస్తున్నారు. అండ్ ఈ విలేజెస్లో మీకు ఏ సీన్ నచ్చింది అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఇది పార్ట్ 4. అండ్ మీకు ఏ సీన్స్లో ఏ పార్ట్ బాగా నచ్చింది, ఏ సీన్ నచ్చింది అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది మా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ 100 మెంబర్స్ అయ్యారు. అండ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. సో కీప్ సపోర్టింగ్ మీ. అండ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీ అందరూ లైక్ చేయడం వల్ల, కమెంట్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్కి బిగ్గెస్ట్ సపోర్ట్. అండ్ బెల్ ఐకాన్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దానికి నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. అండ్ నాకు కూడా బిగ్గెస్ట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా బాగా సపోర్ట్ చేసినందుకు.